ఇరాన్లో తాజాగా మరొక భారీ దాడి జరిగింది. పర్టిక్యులర్‌గా అటాక్ అన్నటువంటి దాన్ని ఎతికి మరీ కొడుతున్నారు. 60 యుద్ధ విమానాలతో 20 ప్రదేశాలు. అందులో టెహ్రాన్ చుట్టుపక్కల ఉన్న అణ్వాయుధగారంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి ఒక వాటర్ ప్లాంట్ దానికి అనుసంధానం అయి ఉన్నటువంటి, అంటే ముందుకి వాటర్ ప్లాంట్‌గా ఉంటది. కానీ అది అణ్వాయుధాలు దాని వెనకాల నడుపుతున్నారు అన్నటువంటిది. ఆ ప్రదేశాలన్నిటి ఖాళీ చేసి పొమ్మనమని చెప్పి ఇజ్రాయెల్ ప్రకటించి మరి ఆ ప్రాంతం మీద అటాక్ చేస్తోంది. భారీ ఎత్తున నిన్న రాత్రి నుంచి ఇప్పటిదాకా ఎడతెరిపి లేని, అంటే ఒక బాంబు వేసి కొంత విధ్వంసం, మళ్ళీ అక్కడ బొక్కబడ్డాక ఇంకొక బాంబు వేసి మళ్ళీ విధ్వంసం, అంటే అంత లోపలికి చొచ్చుకు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తోంది. ఏ డిఫెన్స్ సిస్టమ్స్ పనిచేయట్లేదు, ఏ విమానాన్ని కూల్చలేకపోతుంది ఇరాన్. అదే సందర్భంలో ఓ మిస్సైల్ వేసేసి అయిపోయిందని కాలక్షేపం చేసే పరిస్థితి. ఇక్కడ చూస్తే దారుణమైనటువంటి అటాక్ కంటిన్యూ చేసుకొస్తోంది ఇజ్రాయెల్.